హలో ఫ్రెండ్స్. రామలక్ష్మి వాళ్ళ ఇంటికి శౌర్య వస్తాడు. రామలక్ష్మితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. రామ, ఆ చీర విషయంలో నా తప్పేం లేదు రామ. అది చెప్పడానికే వచ్చాను. ఇంకా నీకు ఆ విషయంలో నీ కోపం ఎలాగైనా పోగొట్టాలని ఇలా చూడు నీకోసం ఏం తెచ్చాను, డైమండ్ నెక్లెస్ తెచ్చాను అని అంటే రామ అలా చూస్తూ ఉంది. ఇంతలో వాళ్ళ బామ్మ వచ్చి ఏంటే కనీసం కాఫీ అయినా ఇవ్వకుండా మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు రామ వెళ్ళి కాఫీ తీసుకురావడానికి వెళ్తుంటే శౌర్య హాల్లో కూర్చొని ఉంటాడు. ఇంతలో అష్మిత ఫోన్ చేసి "హ్మ్, నువ్వు ఆ చీర విషయంలో నాకు ఇచ్చారని నువ్వు తెగ మండిపడిపోతున్నావు" అని తెగ ఫీల్ అయిపోయి నన్ను సలహా అడిగితే నేను చెప్పాను, డైమండ్ నెక్లెస్ ఇస్తే కూల్ అవుతుంది అని చెప్పి నా డైమండ్ నెక్లెస్ ఇచ్చాను అని రామాతో చెప్పేసరికి అప్పుడు రామ షాక్ అయిపోయి మళ్ళీ నీకు డైమండ్ నెక్లెస్ నీకు చూపించి తీసుకొస్తానని చెప్పాడు అని మళ్ళీ కూడా ఇంకో మాట కూడా చెప్తుంది. మళ్ళీ ఆ మాటకి రామ కోపంతో ఇంకా హాల్లోకి వెళ్ళి ఆ డైమండ్ నెక్లెస్ ప్యాకెట్ తీసుకొని చూస్తూ మీరు నా కోసం నా మీద ప్రేమగా ఈ డైమండ్ నెక్లెస్ తెచ్చారా అని అడుగుతుంటే అవును, అది నీకు నచ్చిందా అని అడిగేసరికి చాలా బాగా నచ్చింది అని అంటుంది రామ. అనేసరికి శౌర్య షాక్ అయ్యి లేచి చూస్తూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ ప్రోమో అయితే. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.